జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. హిందువులు ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తే ఎలా ఉంటుందో మనం ఈ పశ్చిమ బెంగాల్కి సంబంధించిన న్యూస్లో ఇందాకే మనం చెప్పుకున్నాం. ఆ పరమేశ్వరుడు అంటే ఎవరు, శివభగవానుడు మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో హిందువులు ఐకమత్యంగా పోరాడితే అట్టుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో అక్కడక్కడ కొన్ని చోట్ల హిందువులు ఐకమత్యంగా పోరాడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. వాటి ఫలితాలు కూడా వేగంగా పాజిటివ్గా వస్తున్నాయి. ఇక విషయానికి వస్తే త్రిపుర. ఒకప్పుడు ఈ త్రిపుర రాష్ట్రం కమ్యూనిస్టులకు కంచుకోట. కమ్యూనిస్టులు అంటే ఎవరో తెలుసు కదా, చైనా యొక్క బానిసలు వీళ్ళు. చైనా ఏ దాడితే వీళ్ళు దాడతారు, వాళ్ళు ఏది వాడితే అది వాడతారు. మొత్తానికి ఎప్పుడు చూసినా కానీ వాళ్ళ సంఖ్యలు లాక్కుతూ ఉంటారు. అట్లా ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టులకు ఎట్టయితే ఉంటా ఉన్నిందో త్రిపుర రాష్ట్రం కూడా ఈ కమ్యూనిస్టులకు అట్లాగే ఉంటా ఉన్నిందనమాట. అయితే ఈ కమ్యూనిస్టుల కోరలను చీల్చి అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. చూడండి, ఇంకా వాళ్ళు దానికోసం ఎంత కష్టపడి ఉంటారో. ఇక అప్పటి నుండి త్రిపురలో కమ్యూనిస్టుల ఆటలైతే చెల్లుబాట్లు కావడంలే. త్రిపుర బీజేపీ ప్రభుత్వం హిందువులకు కూడా సరైన ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో త్రిపురలోని జాంబీలు అయితే రగిలిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఏమవుతుంది, దేశంలో ఎట్లా జరుగుతుంది మీకు తెలుసు కదా. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ దాని తోక పార్టీలు కానీ ఈ కమ్యూనిస్టు వాళ్ళు కావచ్చు, హిందువులు కాకుండా వేరే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నెత్తిన పెట్టుకొని హిందువులు ఏంటంటే ఒక అంటరాని పౌరులుగా చూస్తారనమాట. ఎందుకంటే మొన్నటి వరకు త్రిపురలో హిందువులను ఈ కమ్యూనిస్టు ప్రభుత్వం ఇందాక నేను చెప్పినట్టు రెండో తరగతి పౌరులుగా చూస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చి హిందువులకు కూడా సమ ప్రాధాన్యతనిస్తూ ఉండడంతో జాంబీలు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళకి అది అరుగుదల కావడంలో కడుపు మంటతో రగిలిపోతున్నారు, ద్వేషం పెరిగిపోతుంది. దీంతో హిందువులపై కక్ష పెంచుకున్నటువంటి ఈ జాంబీగాళ్ళంతా త్రిపురలోని రాణి బజార్లోని కాళీమాత ఆలయంలోని విగ్రహాన్ని అయితే పగలగొట్టినారు, అంటే ధ్వంసం చేశారు. మనం పూజించే మన అమ్మవారైనటువంటి కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మొన్న రాత్రి గుట్టు జప్పుడు కాకుండా ఆలయంలోకి ప్రవేశించి ఈ జాంబీలు కాళీమాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అయితే త్రిపురలో ఉన్న హిందువులు ఈసారి మాత్రం ఎప్పట్లాగా ఊరుకోలా. కాళీమాత విగ్రహం పగిలి ఉండడాన్ని చూసిన ఈ హిందువులంతా ఏంటంటే రెచ్చిపోయినారు. ఆ దరిదాపుల్లో ఉన్న జాంబీలను ఒక్కొక్కరిని దొరికినట్టు అందినట్టు ఎరగదని వదిలిపెట్టారు. ఎందుకంటే అక్కడ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేది కూడా ఎక్కువ ఈ జాంబీలే కావడంతో ఇక రెచ్చిపోయినటువంటి హిందువులు ఈ జాంబీలను అయితే కుమ్మి వదిలిపెట్టేశారు. ఇంతకు మించి మేము ఎక్కువ మాట్లాడితే బాగుండదు, ఎందుకంటే కొన్ని రూల్స్ అడ్డపడతాయి. అది తరువాత పోలీసులు వచ్చి నానా తిప్పలు పడి హిందువులను శాంతింపజేశారు. ఇక ఆ దెబ్బలు తిన్న వాళ్ళలోనే అసలు నేరస్తులు ఉన్నట్టు గ్రహించినటువంటి పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. మొత్తానికి మరొకసారి హిందువుల ఆలయాల జోలికి పోకుండా హిందువులు తమ విశ్వరూపం అయితే చూపించారు. నాయనా కావాలంటే ఇదిగో త్రిపుర ఈ రాణి బజార్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగులు పెట్టి మీరు ఎతకండి, వీడియోలు కనపడతాయి. ఏది ఆ ఎక్స్లోనో వాటిల్లోనో మామూలుగా అయితే చూపిలా, సినిమా కలర్లుగా చూపించారు. ఎందుకంటే అన్యాయంగా దుర్మార్గంగా ఇంకొకసారి ఎవరి మీదైనా కూడా దాడులు చేయాలా, ఎవరి బిడ్డలపైనైనా కూడా అత్యాచారాలు చేయాలా, బలాత్కారం చేయాలా, గుళ్ళు ధ్వంసం చేయాలా, దేవతామూర్తుల విగ్రహాలు పగలగొట్టాలంటే ఎవరికైనా కానీ కింద అట్ట పులుసు కారాల డ్రాపులుగా ఆ తాటు మనసులోకి మెదడులోకి వచ్చినప్పుడు కింద అంతా ఓట కారుతూ ఉండాలి. ఆ భయం లేనిది బతకాలంటే బతకలేము. ఎవడు బతుకోడు బంగారంగా బతకండరా నాయనంటే అట్ట బతకరే. ఎంతసేపటికి ఎదుటి ఏదో ఒకటి చేసి బదనాం చేద్దాం, వాడు నాశనం చేద్దాం, వాడు కొంపలు కూలుద్దాం, వాడు ఉసురు పోసుకుందాం అనేది ఆలోచన. ఇంకెట్లా కాబట్టే భయం అనేది ఉండాలా. ఎదుటోడికి భయం అనేది ఉంటే అంత ఓళ్ళు బాగానే ఉండగలుగుతారు, మనమే బాగానే ఉంటాం. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. కనీసం మీలో ఒక్కరికైనా కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్లీజ్. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి మిత్రులారా ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి అండగా నిలవండి ప్లీజ్. జై శ్రీరామ్.